హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్. కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీలోని థర్డ్ పార్ట్ అండి. పార్ట్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకేనా, మనం ఇప్పుడు చూద్దాం. 103 నిన్న 102 అయినాయి కదా, దాని కంటిన్యూ. దేశంలో తొలి ఫ్లెక్సీ ఫ్యూయల్ కార్ను ఏ సంస్థ విడుదల చేసింది? అంటే భారతదేశంలో తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ అనేది ఫస్ట్ది. అది ఏ సంస్థ విడుదల చేసింది? ఆప్షన్ ఏ టాటా మోటార్సా, ఆప్షన్ బి మహీంద్రా అండ్ మహీంద్రనా, ఆప్షన్ సి మారుతి సుజుకి ఇండియానా, ఆప్షన్ డి హ్యూందాయ్. మారుతి సుజుకి ఇండియా దేశంలో తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్ కారును విడుదల చేసింది. నెక్స్ట్ 104 దేశంలోని తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు ఏది? ఇందులో స్విఫ్టా, ఆప్షన్ బి బెలెనో ఆరా, ఆప్షన్ సి వ్యాగస్ ఆరా, ఆప్షన్ డి బ్రెజ్జా ఆరా. ఆప్షన్ సి వ్యాగన్ కార్. నెక్స్ట్ 105 ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్లో అమర్చిన అధునాతన ఈసీయూ యొక్క పూర్తి రూపం ఏమిటి? ఆప్షన్ ఏ ఎలక్ట్రిక్ కంట్రోల్ యూనిట్, ఆప్షన్ బి ఇంజన్ కంట్రోల్ యూటిలిటీ, ఆప్షన్ సి ఎలక్ట్రిక్ కంట్రోల్ యూనిట్, ఆప్షన్ డి ఇంజన్ కమ్యూనికేషన్ యూనిట్. ఈ వ్యాగన్ ఆర్ను ఎంఎస్ఐ రూపొందించింది కదండి. అయితే ఈ కార్లో ఒకదాన్ని అమర్చారు, ఈసీయూ అనేది. దాని ఫుల్ ఫామ్ వచ్చేసి ఎలక్ట్రిక్ కంట్రోల్ యూనిట్, ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్, ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్. నెక్స్ట్ మరి ఇది దేంతో నడుస్తుంది? ఆప్షన్ ఏ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు క్రింది వాటిలో దేనిని ఇంధనంగా, దీంట్లో ఏమి ఇంధనంగా ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ కేవలం పెట్రోల్తో నడుస్తుందా, ఆప్షన్ బి డీజిలా, ఆప్షన్ సి 20% నుంచి 100% వరకు ఇథనాల్ మిశ్రమం, ఆప్షన్ డి కేవలం సిఎన్జీనా. ఇది 20% నుంచి 100% వరకు ఇథనాల్ మిశ్రమంగా దీంట్లో ఈ కారుని తయారు చేశారు. 107 ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్లో ఈసీయూ ప్రధాన విధి ఏంటి? ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? దాని పర్పస్ ఏంటిది? ఆప్షన్ ఏ పెట్రోల్ నియంత్రించడం, ఆప్షన్ బి ఇథనాల్ శాతానికి అనుగుణంగా ఇంజిన్ పనితీరును స్వయంచాలకంగా సర్దుబాటు చేయటం, ఆప్షన్ సి ఇథనాల్ వ్యవస్థను నియంత్రించడం, ఆప్షన్ డి జీపీఎస్ వ్యవస్థ మరియు ఇథనాలను నిర్వహించటం. ఆప్షన్ బి. అంటే ఈ పెట్రోల్లో ఇథనాల్ శాతం ఎంత ఉన్నా, ఒకవేళ పెట్రోల్లో ఇథనాల్ శాతం ఎంత ఉన్నా పూర్తిగా ఇథనాల్నే ఇంధనంగా వాడిన దానికి అనుగుణంగా ఏం మార్చుకుంటుందంటే ఇంజిన్ పనితీరును స్వయంగా అది మార్చుకుంటుంది, సొంతంగా మార్చుకుంటునేటట్లు ఈ సంస్థ తయారు చేసింది. ఓకే, ఒక్కసారి మళ్ళీ ఇంతవరకు అయిపోయిందండి. ఒక్కసారి దేశంలోనే ఫస్ట్ తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ని తయారు చేసింది మారుతి సుజుకి ఇండియా, ఎంఎస్ఐ మారుతి సుజుకి ఇండియా తయారు చేసింది. ఇది ఎప్పుడంటే జూన్ 4న 2026 విడుదల చేసింది. పెట్రోల్లో ఇథనాల్ ఏమో 20%, ఇథనాల్ 20% నుంచి 100% వరకు ఇథనాల్ని ఇంధనంగా వాడుకునేలా తీర్చిదిద్దింది. దాని పేరేంటిదంటే వ్యాగన్ ఆర్ను. తర్వాత ఈ కారులో అమర్చిన ఒక ఈసీయూ అనేది ఉంది, ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిటల్. నెక్స్ట్ ఇది పెట్రోల్లో ఇథనాల్ శాతం ఎంత ఉన్నా పూర్తిగా ఇథనాల్నే ఇంధనంగా వాడినా కూడా
దానికి అనుగుణంగా ఇంజిన్ మార్చుకునే వ్యవస్థగా ఫ్లెక్స్ ఫ్యూయల్ కారుని తయారు చేశారనమాట. ఓకే, నెక్స్ట్ 108 హై ఆల్టిట్యూడ్ సూడో శాటిలైట్ HAPS ని ఎక్కడ ఆవిష్కరించారు? ఆప్షన్ ఏ హైదరాబాద్, ఆప్షన్ బి బెంగళూరు, ఆప్షన్ సి చెన్నై, ఆప్షన్ డి పూణే. కర్ణాటక రాజధాని అయిన బెంగళూరులో. నెక్స్ట్ 109 రైస్ సమ్మేళనాన్ని ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ రాజ్నాథ్ సింగ్, ఆప్షన్ బి అశ్విని వైష్ణవ్, ఆప్షన్ సి డాక్టర్ జితేంద్ర సింగ్, ఆప్షన్ డి పీయూష్ గోయల్. ఈ రైస్ సమ్మేళనాన్ని ఎవరు ప్రారంభించారంటే కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి అయిన డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రారంభించారు. నెక్స్ట్ రైస్ యొక్క పూర్తి రూపం ఏంటి? 110 ఆప్షన్ ఏ రీసెర్చ్ ఇండస్ట్రీ స్టార్టప్ ఎంటర్ప్రెనర్షిప్, ఆప్షన్ బి రీసెర్చ్ ఇన్నోవేషన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆప్షన్ సి రీసెర్చ్ ఇండస్ట్రీ స్పేస్ ఎడ్యుకేషన్, ఆప్షన్ డి రీసెర్చ్ ఇన్నోవేషన్ స్టార్టప్ ఎనర్జీ. ఆప్షన్ ఏ రీసెర్చ్ ఇండస్ట్రీ స్టార్టప్ ఎంటర్ప్రెనర్షిప్. హై ఆల్టిట్యూడ్ సూడో శాటిలైట్ సుమారు ఎంత ఎత్తులో ప్రయాణిస్తుంది? ఆప్షన్ ఏ 15 కిలోమీటర్ల కంటే ఎక్కువ, ఆప్షన్ బి 10 కిలోమీటర్ల కంటే ఎక్కువ, ఆప్షన్ సి 20 కిలోమీటర్ల కంటే ఎక్కువ, ఆప్షన్ డి 25 కిలోమీటర్స్ కంటే ఎక్కువ. 20 కిలోమీటర్ల కంటే ఎక్కువ. 112 HAPS ప్రధానంగా ఏ శక్తితో పనిచేస్తుంది? ఆప్షన్ ఏ అణుశక్తి, ఆప్షన్ బి సౌరశక్తి, ఆప్షన్ సి డీజిల్, ఆప్షన్ డి హైడ్రోజన్. ఆప్షన్ బి సౌరశక్తితో ఇది పనిచేస్తుంది. నెక్స్ట్ 113 HAPS ను అభివృద్ధి చేసిన దేశాల్లో జాబితాలో భారత్ ఎన్నో దేశంగా నిలిచింది? ఆప్షన్ ఏ మొదటిది, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 4. ఆప్షన్ డి 4. 114 భారత్కు ముందు HPS ను అభివృద్ధి చేసిన దేశాలు ఏవి? ఆప్షన్ ఏ అమెరికా, బ్రిటన్, జపాన్, ఆప్షన్ బి అమెరికా, చైనా, రష్యా, ఆప్షన్ సి ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, ఆప్షన్ డి రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్. ఆప్షన్ ఏ అమెరికా, బ్రిటన్, జపాన్, ఇండియా. ఏబిజి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 115 రీసెర్చ్ ఇండస్ట్రీ స్టార్టప్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మేళనాన్ని కింది ఏ సంస్థల నేతృత్వంలో నిర్వహించారు? ఆప్షన్ ఏ ISRO, DRDO, హాల్, CFTRI, CSIR 4PI, ఆప్షన్ బి CSIR, NAL, CSIR, CFTRI, CSIR 4PI, ఆప్షన్ సి BEL, BHEL, హాల్, CSIR, CFTRI, ఆప్షన్ డి నీతి ఆయోగ్, ISRO, CSIR, NAL. CSIR సంస్థలు CSIR సంస్థలైన ఏంటేంటివి? NAL, అలాగే CFTRI, అలాగే 4PI. ఇవి మొత్తం దీని నేతృత్వంలో రైజ్
రైజ్ అంటే దీన్ని రైజ్ సెర్చ్ ఇండస్ట్రీ స్టార్టప్ ఎంటర్ప్రెనర్షిప్ దీన్ని తయారు చేశారనమాట. మరి సిఎస్ఐఆర్ అంటే సి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. అలాగే సిఎఫ్టిఆర్ఐ అంటే సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఇది ఎక్కడంటే దీని ప్రధాన కార్యాలయం వచ్చేసి మనకి కర్ణాటకలోని మైసూర్ నగరంలో ఉంది. దీన్ని ఎప్పుడు స్థాపించారంటే 1950 అక్టోబర్ 21 స్థాపించారనమాట. నెక్స్ట్ 116 రైస్ సమ్మేళన నిర్వహణలో భాగమైన సిఎస్ఐఆర్ నాల్ యొక్క పూర్తి రూపం ఏంటి? ఆప్షన్ ఏ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్, ఆప్షన్ బి నేషనల్ అటామిక్ ల్యాబొరేటరీస్, ఆప్షన్ సి నేషనల్ ఏవియేషన్ ల్యాబొరేటరీ, ఆప్షన్ డి నేషనల్ ఏరోనాటిక్స్ లీగ్. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఎన్ ఫర్ నేషనల్ ఏరోస్పేస్, ఎల్ ఫర్ ల్యాబొరేటరీస్. నెక్స్ట్ 117 క్వశ్చన్ సిఎస్ఐఆర్ సిఎఫ్టిఆర్ఐ యొక్క పూర్తి రూపం ఏంటి? ఇప్పుడే చదివినాం కాబట్టి కౌన్సిల్ ఆఫ్ సైంటిస్ట్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, సి ఫర్ ఇక్కడ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నా, సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నా, ఆప్షన్ సి సెంటర్ ఫర్ ఫుడ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నా, ఆప్షన్ డి సెంట్రల్ ఫుడ్ టెస్టింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నా. సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్, ఇక్కడ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. 118 సిఎస్ఐఆర్ 4PI యొక్క పూర్తి రూపం ఏంటి? ఆప్షన్ ఏ ఫోర్త్ పారాడిగమ్ ఇన్స్టిట్యూట్, ఆప్షన్ బి ఫోర్త్ పవర్ ఇన్స్టిట్యూట్, ఆప్షన్ సి 4 ప్రాజెక్ట్స్ ఇన్స్టిట్యూట్, ఆప్షన్ డి ఫోర్త్ ప్రోగ్రామింగ్ ఇన్స్టిట్యూట్. ఆప్షన్ ఏ ఫోర్త్ పారాడిగమ్ ఇన్స్టిట్యూట్, సి ఫర్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. నెక్స్ట్ ఒకసారి ఇదండి కర్ణాటక రాజధాని. ఇది హై ఆల్టిట్యూడ్ సూడో శాటిలైట్ ఆవిష్కరణ. దీని గురించి మనము హై ఆల్టిట్యూడ్ సూడో శాటిలైట్ గురించి మనం ఒకసారి తెలుసుకుందాం. ఇది కర్ణాటక రాజధాని బెంగళూరులోని సిఎస్ఐఆర్ సంస్థలైన ఎన్ఏఎల్, సిఎఫ్టిఆర్ఐ, 4PL నేతృత్వంలో నిర్వహించిన రైజ్. అలాగే దీన్ని ఇది ఎవరు నిర్వహించారంటే కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి ఎవరండి? జితేంద్ర సింగ్ ప్రారంభించారు. ఇది దేంతో నడుస్తుందండి? సౌరశక్తితో ప్రయాణించి ఇది ఒక డ్రోను. అలాగే హెచ్ఏపిని ఆకాశంలో ఎంత ఎత్తులో ఉంటుందండి? ఇది 20 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో దీన్ని నిర్వహించవచ్చు. అలాగే ఇది ఏ దేశాలు మనకంటే ముందు ఎన్ని దేశాలు ఉన్నాయి? అమెరికా, బ్రిటన్, జపాన్, తర్వాత 4వ దేశం ఏంటిదండి? భారతదేశం. నెక్స్ట్ ప్రపంచంలోని అత్యంత స్పష్టమైన మనిషి మెదడు 3D అట్లాస్ ను ఏ సంస్థ విడుదల చేసింది? ఆప్షన్ ఏ ఏఐఐఎంఎస్ ఢిల్లీ బ్రెయిన్ సెంటర్, ఆప్షన్ బి ఐఐఎస్సి బెంగళూరు బ్రెయిన్ సెంటర్, ఆప్షన్ సి ఐఐటి మద్రాస్ బ్రెయిన్ సెంటర్, ఆప్షన్ డి ఐఐటి ఖరగ్పూర్ బ్రెయిన్ సెంటర్. ఆప్షన్ సి ప్రపంచంలోని అత్యంత స్పష్టమైన మనిషి మెదడు 3D అట్లాస్ ను ఏ సంస్థల ద్వారా విడుదల చేశారంటే ఐఐటి మద్రాస్. 120
మనిషి మెదడుకు సంబంధించిన 3D అట్లాస్ ను రూపొందించిన కేంద్రం ఏది? ఆప్షన్ ఏ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, ఆప్షన్ బి సుధా గోపాలకృష్ణన్ బ్రెయిన్ సెంటర్, ఆప్షన్ సి నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్, ఆప్షన్ డి సిఎస్ఐఆర్ ఎన్ఏఎల్. ఆప్షన్ బి సుధా గోపాలకృష్ణన్ బ్రెయిన్ సెంటర్. ఈ 3D అట్లాస్ కు పెట్టిన పేరు ఏమిటి? ఆప్షన్ ఏ హ్యూమన్ బ్రెయిన్ అట్లాస్, ఆప్షన్ బి బ్రెయిన్ ఇండియా 3D, ఆప్షన్ సి యాంకర్, ఆప్షన్ డి న్యూరో మ్యాప్ ఇండియా. ఆప్షన్ సి యాంకర్. 122 3D మ్యాప్ల ప్రత్యేకత ఏమిటి? ఆప్షన్ ఏ కేవలం మెదడు బాహ్య భాగాన్ని చూపిస్తాయి, ఆప్షన్ బి సూక్ష్మ కణాల స్థాయి వరకు పరిశీలించవచ్చు, ఆప్షన్ సి కేవలం ఎంఆర్ఐ చిత్రాలు మాత్రమే ఉంటాయి, ఆప్షన్ డి కేవలం వైద్యులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఆప్షన్ బి సూక్ష్మ కణాల స్థాయి వరకు పరిశీలించవచ్చు. అంటే మనిషి శరీరంలో మెదడులోని భాగాల్ని అత్యంత అత్యంత క్షుణ్ణంగా చూపే 3D అట్లాస్ను. ఈ 3D అట్లాస్ అనేది మన మెదడులోని అత్యంత భాగాల్ని అత్యంత క్షుణ్ణంగా చాలా క్లియర్గా చూపించేందుకు 3D అట్లాస్ ని ఐఐటి మద్రాస్ బ్రెయిన్ సెంటర్ వాళ్ళు విడుదల చేశారనమాట. నెక్స్ట్ 123 ఈ పరిశోధనలో 3D మ్యాప్లను ఏ వయసు వారిని దృష్టిలో ఉంచుకొని రూపొందిస్తున్నారు? ఆప్షన్ ఏ పిల్లలకు అండ్ యవనస్తులకు, ఆప్షన్ బి పెద్దవాళ్ళకు మాత్రమే, ఆప్షన్ సి పసిగుడ్డు నుంచి వృద్ధుల వరకు, ఆప్షన్ డి యువతకు మాత్రమే. ఆప్షన్ సి పసిగుడ్డు నుంచి వృద్ధుల వరకు వారి మెదడులో వచ్చే మార్పులతో. 124 ప్రపంచంలో అత్యంత స్పష్టమైన 3D మెదడు మ్యాప్లను రూపొందించిన సంస్థ ఏది? ఆప్షన్ సి ఐఐటి మద్రాస్. డబుల్ అయింది. 125 యాంకర్ యొక్క పూర్తి రూపం ఏంటి? ఆప్షన్ ఏ అట్లాస్ న్యూరో కెమికల్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ ది హ్యూమన్ బ్రెయిన్ స్టెమ్ విత్ 3D reconstruction, ఆప్షన్ బి అట్లాస్ ఆఫ్ న్యూరోలాజికల్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ ది హ్యూమన్ బ్రెయిన్ సిస్టమ్ విత్ 3D reconstruction, ఆప్షన్ సి అట్లాస్ ఆఫ్ న్యూరోకెమికల్ characterization of the human brain structure with 3D reconstruction, option D atlas of neural characterization of the human brain stem with digital reconstruction. ఆప్షన్ ఏ ఏంటిదంటే అట్లాస్ ఆఫ్ న్యూరోకెమికల్ characterization of the human brain stem with 3D reconstruction. ఇలాంటి బాగా గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి ఓవరాల్ గా చూద్దాం. మనిషి శరీరంలో మెదడులో భాగాలను అత్యంత క్షుణ్ణంగా చూపే 3D అట్లాస్ ని ఐఐటి మద్రాస్ బ్రెయిన్ సెంటర్ వారు విడుదల చేశారు. దీని పర్పస్ ఏంటి? దీన్ని ఎందుకు విడుదల చేశారంటే మెదడుకు సంబంధించి ప్రపంచంలోనే అత్యంత స్పష్టమైన 3D మ్యాప్లుగా రూపొందించినట్లుగా ప్రకటించింది. అంటే వరల్డ్లోనే ఇది ఏం చేస్తుందంటే సూక్ష్మ కణాల స్థాయిలో సైతం ప్రజలు పరిశోధకులు చూడగలిగే వాటిని, అంటే చాలా చిన్న చిన్న కణాలు కూడా మనం చూడొచ్చు. అలాగే పరిశోధన నిపుణులు చూడగలిగే విధంగా వీళ్ళు ఎక్కడ అంటే సుధా గోపాలకృష్ణన్ బ్రెయిన్ సెంటర్ వాళ్ళు ముందుకు తీసుకొచ్చారనమాట. అలాగే యాంకర్ అనే పేరుతో విడుదల చేశారు. ఇది ఏ వయస్కుల వారికి అంటే పసిగుడ్డు, అంటే పుట్టిన దగ్గర నుంచి వృద్ధుల వరకు అన్ని వయస్కుల వారికి మెదడులో వచ్చే మార్పులతో 3D మ్యాప్లు రూపొందించేందుకు ఇది చేశారనమాట. నెక్స్ట్ 126
ప్రపంచంలోనే తొలి ఆప్టోసార్ ఉపగ్రహం ఏది? ఆప్షన్ ఏ జ్యోతి, ఆప్షన్ బి దృష్టి, ఆప్షన్ సి రీసాట్ 2B, ఆప్షన్ డి శ్రేష్ఠ. ఆప్షన్ బి దృష్టి. ఇది ఒక ఆప్టోసార్ ఉపగ్రహం. దృష్టి అనేది ఒక ఉపగ్రహం, ఆప్టోస్టార్ ఉపగ్రహం. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక ఉపగ్రహం. ఏంటిది? దృష్టి అనేది. 127 ఆప్టోస్టార్ ఉపగ్రహంలో ఏ రెండు స్పెన్సర్లు ఉంటాయి? ఆప్షన్ ఈఓ ఎస్ఏఆర్, ఆప్షన్ బి ఐఆర్ జిపిఎస్సి, ఆప్షన్ సి ఎల్ఐడిఆర్ ప్లస్ ఈఓ, ఆప్షన్ డి ఎస్ఐఆర్ ప్లస్ సోనార్. ఆప్షన్ ఏ ఈ ఆప్టోసార్ ఉపగ్రహంలో రెండు సెన్సార్లు అమర్చారు. అవి ఒకటి ఈవో, ఒకటి ఎస్ఏఆర్. 128 గెలాక్సీ ఐ సంస్థ 2030 నాటికి ఎన్ని ఉపగ్రహాలతో నెట్వర్క్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది? ఆప్షన్ ఏ 5, ఆప్షన్ బి 8, ఆప్షన్ సి 10, ఆప్షన్ డి 12. మొత్తం 10 ఉపగ్రహాలను నెట్వర్క్ ఏర్పాటు చేయాలని చూసింది. 120 గెలాక్సీ స్పేస్ అంతరిక్ష స్టార్టప్ ఏ నగరానికి చెందింది? ఆప్షన్ ఏ హైదరాబాద్, ఆప్షన్ బి చెన్నై, ఆప్షన్ సి బెంగళూరు, ఆప్షన్ డి పూణే. కర్ణాటక రాజధాని అయిన బెంగళూరుకు చెందిన అంతరిక్ష గెలాక్సీ ఐ స్టార్టప్. 130 గాయపడిన సైనికులు ప్రథమ చికిత్స అందించేందుకు రూపొందించిన డ్రోన్ ఆధారిత రోబోటిక్ వ్యవస్థ ఏది? ఆప్షన్ ఏ ప్రాజెక్ట్ గరుడ, ఆప్షన్ బి ప్రాజెక్ట్ అవతార్, ఆప్షన్ సి ప్రాజెక్ట్ విమాన్, ఆప్షన్ డి ప్రాజెక్ట్ నభా. ఇది గాయపడిన సైనికులకు ప్రథమ చికిత్స అందించేందుకు ఏర్పాటు చేసింది ప్రాజెక్ట్ విమాన్. నెక్స్ట్ 131 ఈ దృష్టినే మధ్యలో అది వచ్చేసింది. దృష్టి ఉపగ్రహాన్ని ఎప్పుడు ప్రయోగించారు? ఆప్షన్ ఏ మే 1, ఆప్షన్ బి మే 3, ఆప్షన్ సి మే 4, ఆప్షన్ డి మే 5. ఆప్షన్ బి దృష్టి ఉపగ్రహాన్ని అంటే ఆప్టోసార్ ఉపగ్రహమైన దృష్టిని మే 13న ప్రయోగించారు. 132 దృష్టి ఉపగ్రహాన్ని ఏ ర్యాకెట్ ద్వారా ప్రయోగించారు? ఆప్షన్ ఏ పిఎస్ఎల్వి ద్వారా, ఆప్షన్ బి జిఎస్ఎల్వి MK3, ఆప్షన్ సి ఫాల్కాన్ 9, ఆప్షన్ డి ఏరియన్ ఆర్ 6. ఈ దృష్టి ఉపగ్రహాన్ని ఫాల్కాన్ 9 రాకెట్ ద్వారా ప్రయోగించారు. నెక్స్ట్ 133 దృష్టి ఉపగ్రహాన్ని ఎక్కడి నుంచి ప్రయోగించారు? ఆప్షన్ ఏ శ్రీహరికోట భారత, ఆప్షన్ బి ఫ్లోరిడా అమెరికానా, ఆప్షన్ సి కాలిఫోర్నియా అమెరికానా, ఆప్షన్ డి ఫ్రెంచ్ గయానా. ఆప్షన్ సి కాలిఫోర్నియా అమెరికా. నెక్స్ట్ 130 ఈవో యొక్క పూర్తి రూపం ఏంటిది? ఎలక్ట్రానిక్ ఆప్టిక్స్, ఆప్షన్ బి ఎలక్ట్రో ఆప్టికల్, ఆప్షన్ సి ఎర్త్ అబ్జర్వేషన్, ఆప్షన్ డి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఆప్టిక్స్. ఆప్షన్ ఎలక్ట్రో ఆప్టికల్, ఆప్షన్ బి ఎలక్ట్రో ఆప్టికల్. నెక్స్ట్ 135 ఎస్ఏఆర్ యొక్క పూర్తి రూపం ఏంటిది? ఆప్షన్ ఏ శాటిలైట్ ఏరియా రాడార్, ఆప్షన్ బి సింథటిక్ అపర్చూర్ రాడార్, ఆప్షన్ సి స్పేస్ అపర్చూర్ రాడార్, ఆప్షన్ డి శాటిలైట్ అపర్చూర్ రిసీవర్. ఆప్షన్ బి సింథటిక్ అపర్చర్ రాడర్. 136 ఎస్ఏఆర్ సెన్సార్ ప్రత్యేకత ఏమిటి?
ఆప్షన్ ఏ పగలు మాత్రమే చిత్రాలు తీస్తుంది, ఆప్షన్ బి రాత్రి మాత్రమే పనిచేస్తుంది, ఆప్షన్ సి మేఘాలు వర్షం చీకటి ఉన్న స్పష్టమైన చిత్రాలు తీస్తుంది, ఆప్షన్ డి కేవలం సముద్ర ప్రాంతాల్లో మాత్రమే పనిచేస్తుంది. ఆప్షన్ సి. ఇందులో ఉన్న ఈ రాడార్ లో ఉన్న సెన్సార్లు వర్షం పడుతున్నా, మేఘాలు అడ్డుగా ఉన్న, చీకటిలోనైనా స్పష్టమైన చిత్రాలు తీయగలిగే ప్రత్యేకత అన్నమాట. 137 దృష్టి ఉపగ్రహం కింద వాటిలో దేనికి ఉపయోగపడుతుంది? ఆప్షన్ ఏ వ్యవసాయం, విపత్తు నిర్వహణ, రక్షణ, సముద్ర గస్తీగా, ఆప్షన్ బి కేవలం వాతావరణ మరియు విపత్తు నిర్వహణ సూచనలక, ఆప్షన్ సి కేవలం టెలివిజన్ సముద్ర గస్తీ ప్రసారాల కోసమా, ఆప్షన్ డి కేవలం జిపిఎస్ సేవలు మరియు వ్యవసాయ విపత్తు నిర్వహణ కోసమా? ఆప్షన్ ఏ ఇది వ్యవసాయం, విపత్తు నిర్వహణ, రక్షణ, సముద్ర గస్తీ కోసం వీటిని తయారు చేశారు. 138 దృష్టి ఉపగ్రహం బరువు ఎంత? ఆప్షన్ ఏ 150 కిలోలు, ఆప్షన్ బి 175 కిలోలు, ఆప్షన్ సి 190 కిలోలు, ఆప్షన్ డి 210 కిలోలు. ఈ దృష్టి ఉపగ్రహం బరువు 190 కిలోలు. ఇది ఒకసారి చూద్దామండి. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఆప్టోసార్ ఉపగ్రహం. ప్రపంచంలోనే మొట్టమొదటి ఆప్టోసార్. ఇదేంటిదండి? ఉపగ్రహం. దాని పేరేంటిదంటే దృష్టి. ఇది ఎక్కడుందంటే కర్ణాటక రాజధాని బెంగళూరుకు చెందిన అంతరిక్ష స్టార్టప్ గెలాక్సీ ఐ రూపొందించింది. అంతరిక్ష స్టార్టప్ గెలాక్సీ ఐ రూపొందించింది. దీని బరువు వచ్చేసి 190 కిలోలు. అలాగే ఈ ఉపగ్రహాన్ని అంటే ఈ బరువైన ఈ దృష్టి ఉపగ్రహాన్ని ఎప్పుడు ప్రదర్శించారంటే మే 3వ తారీఖున. ఎక్కడ అంటే అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి ఎక్కడి వరకు అంటే స్పేస్ ఎక్స్ కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ తో విజయవంతంగా మే 3న ప్రయోగించారు. ఇదేంటిదంటే ఈ దృష్టి ఉపగ్రహం ప్రపంచంలోనే మొట్టమొదటి ఆప్టోసార్ ఉపగ్రహం. గుర్తుపెట్టుకోండి ఇది. దీనిలో ఒకే ప్లాట్ఫామ్ లో మనకి 2 రేడార్లు పెడతారు. ఏంటిదంటే ఎలక్ట్రో ఈఓ ప్లస్ ఎస్ఏఆర్. ఈ రెండు సెన్సార్లు ఉంటాయన్నమాట. ఇవి ఏంటి అంటే కెమెరాలు అనమాట. ఈ సాధారణంగా ఇవి కెమెరాలు. ఇవి రెండు ఏంటివి? కెమెరాలు. ఇవి పగలే ఫోటోలు తీయగలవు యాక్చువల్గా. కానీ ఇందులో ఉన్న రాడార్ సెన్సార్లు జనరల్గా కెమెరాలు పగలే తీస్తాయి. కానీ ఈ వర్షం పడుతున్న, మేఘాలు అడ్డుగా ఉన్న, చీకటిలో ఉన్న స్పష్టమైన చిత్రాలు తీయగలుగుతాయి అంట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన భారతదేశంలోనే ఒక ప్రైవేట్ సంస్థ నిర్మించిన అతి పెద్ద ఉపగ్రహం కూడా ఇదే. అతి పెద్ద ఉపగ్రహం భారతదేశంలోనే అతి పెద్ద ఉపగ్రహం ఎవరండి? ప్రైవేట్ సంస్థ నిర్మించింది. 2030 నాటికి ఇలాంటివి 10 ఉపగ్రహాలు రోదేశలో పంపే ఈ నెట్వర్క్ ను ఏర్పాటు చేయాలని ఎవరు లక్ష్యంగా పెట్టుకున్నారు? గెలాక్సీ ఐ పెట్టుకుందనమాట. ఓకే, నెక్స్ట్ 139 ప్రాజెక్ట్ విమానాను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆప్షన్ ఏ టాటా అడ్వాన్స్ సిస్టమ్ లిమిటెడ్, ఆప్షన్ బి హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, ఆప్షన్ సి ఎస్ఎస్ ఇన్నోవేషన్ ఇంటర్నేషనల్, ఆప్షన్ డి నిబే లిమిటెడ్. ఈ ప్రాజెక్ట్ విమానాన్ని అని దేనికంటే గాయపడిన సైనికుల కోసం. ఎస్ఎస్ ఇన్నోవేషన్
ఇంటర్నేషనల్ సంస్థ తయారు చేసింది, అభివృద్ధి చేసింది. 140 ఇప్పుడే చెప్పేసాను. ప్రాజెక్ట్ విమానం ప్రధానంగా ఎవరికి ఉపయోగపడుతుంది? ఆప్షన్ ఏ యుద్ధంలో గాయపడిన ప్రజలకు, ఆప్షన్ బి గాయపడిన సైనికులకు, ఆప్షన్ సి అంతరిక్ష యాత్రలో గాయపడిన వారి కోసం, ఆప్షన్ డి నౌకాదళంలో గాయపడిన వారి కోసం. గాయపడిన సైనికులకు. 141 ప్రాజెక్ట్ విమానం ప్రధానంగా ఏ ప్రాంతంలో గాయపడిన వారిని తరలించేందుకు రూపొందించింది? ఆప్షన్ ఏ వరదల్లో చిక్కుకున్న వారిని, ఆప్షన్ బి సముద్ర ప్రాంతాలు మరియు సునామీ ప్రాంతాల్లో, ఆప్షన్ సి మారుమూల పర్వత ప్రాంతాలు, దట్టమైన అడవులు, ఆప్షన్ డి ఎడారి ప్రాంతాలు అండ్ ల్యాండ్ స్లైడింగ్లలో. మారుమూల పర్వత ప్రాంతాల్లో దట్టమైన అడవుల్లో గాయపడిన సైనికుల కోసం నియమించింది ప్రాజెక్ట్ విమాన్. ఇందులోనే మరి ప్రాజెక్ట్ అవతార్ ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆప్షన్ ఏ యుద్ధ డ్రోన్ తయారీకి రోబో, ఆప్షన్ బి సర్జన్లకు రోబోటిక్ సహాయకుడిని అందించడం, ఆప్షన్ సి ఉపగ్రహం టయానికి రోబోటిక్ సహాయం అందించడం, ఆప్షన్ డి క్షిపణి పరీక్షల సమయంలో రోబోను అందించటం. ఈ ప్రాజెక్ట్ అవతార ఉద్దేశం ఏంటిదంటే సర్జన్లకు రోబోటిక్ సహాయకుడిని అందించటాన్ని ఆ ప్రాజెక్ట్ అవతార్ అంటారు. నెక్స్ట్ ఇది ఒక్కసారి చూద్దామండి. మారుమూల పర్వత ప్రాంతాల్లో దట్టమైన అడవుల్లో గాయపడిన సైనికుల యొక్క బేస్ క్యాంపు. ఆసుపత్రి అంటే హాస్పిటల్స్. తరలించటానికి ప్రాజెక్ట్ విమాన్. ఈ ప్రాజెక్ట్ విమాన్ అనేది ఎవరైతే సైనికులు ఎక్కడ పర్వత ప్రాంతాల్లో దట్టమైన అడవుల్లో గాయపడిన సైనికులను బేస్ క్యాంపులకు, హాస్పిటల్స్ తరలించటానికి ప్రాజెక్ట్ విమానాన్ని అధునాతన డ్రోన్ ఆధారిత ఏంటిదది? డ్రోన్ ఆధారిత రోబోటిక్ శిక్షా వ్యవస్థను ఎస్ ఇన్నోవేషన్ ఇంటర్నేషనల్ అనే సంస్థ రూపొందించింది. అదే సమయంలో ప్రాజెక్ట్ అవతార్ని ఎందుకు ఇచ్చిందంటే ఆపరేషన్ థియేటర్లో సర్జన్లకు సహాయపడేందుకు. ఆపరేషన్ థియేటర్లో సర్జన్లకు సహాయపడేందుకు ఒక రోబోటిక్ సహాయకుడిని అందించడాన్ని ప్రాజెక్ట్ అవతార్ అంటారు. నెక్స్ట్ 143 ప్రాజెక్ట్ కుషాను అభివృద్ధి చేసిన సంస్థ ఏది? ఆప్షన్ ఏ హాల్, ఆప్షన్ బి బిఈఎల్, ఆప్షన్ సి డిఆర్డిఓ, ఆప్షన్ డి ఐఎస్ఆర్ఓ. ఆప్షన్ సి డిఆర్డిఓ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ చేసినది. నెక్స్ట్ 144 ప్రాజెక్ట్ కుష ఏ రకమైన రక్షణ వ్యవస్థ? ఆప్షన్ ఏ దీర్ఘ శ్రేణి గగనతల రక్షణ వ్యవస్థ, ఆప్షన్ బి యుద్ధ విమానం గగనతల రక్షణ వ్యవస్థ, ఆప్షన్ సి బాలిస్టిక్ క్షిపణి అతిపెద్ద రక్షణ వ్యవస్థ, ఆప్షన్ సి జలంతర్గామి అతిపెద్ద నౌక. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ అభివృద్ధి చేసిన ఆప్షన్ ఏ దీర్ఘ శ్రేణి గగనతల రక్షణ వ్యవస్థ ప్రాజెక్ట్ కుష. నెక్స్ట్ 145 ప్రాజెక్ట్ కుషాలో ఎన్ని అంచెల ఇంటర్సెప్టర్ క్షిపణి అమెరికా ఉంది? ఆప్షన్ ఏ 1 అంచె, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 4. ఈ ప్రాజెక్ట్ కుష వ్యవస్థను 3 అంచెల ఇంటర్సెప్టర్ క్షిపణి అమరికతో రూపొందించారు. నెక్స్ట్ 146 ప్రాజెక్ట్ కుష లక్ష్యాలను ఎంత దూరం వరకు ఛేదించగలదు? ఆప్షన్ ఏ 100 నుంచి 300 కిలోమీటర్స్, ఆప్షన్ బి 150 to 450, ఆప్షన్ సి 200 to 500, ఆప్షన్ డి 250 to 600 కిలోమీటర్స్. ఈ ప్రాజెక్ట్ కుష క్షిపణి 150 నుంచి 450 కిలోమీటర్ల యొక్క కిలోమీటర్ల లక్ష్యాలను చక్కగా సాధించగలిగే సామర్థ్యం ఈ ప్రాజెక్ట్ కుషాకి ఉంది.
నెక్స్ట్ 157. ఈ ప్రాజెక్ట్ కుష ప్రధానంగా క్రింది వాటిలో దేనిని ఎదుర్కొనేందుకు రూపొందించబడింది? ఆప్షన్ ఏ ఫైటర్ జెట్లు, డ్రోన్లు. ఆప్షన్ బి ఏ మాత్రమే. ఆప్షన్ బి బ్యాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లు. ఆప్షన్ డి ఫైటర్ జెట్లు, డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులు. ఈ ప్రాజెక్ట్ కుష దేనికోసం తయారు చేశారు? వేటిని ఎదుర్కొనడానికి తయారు చేశారంటే ఫైటర్ జెట్లను, డ్రోన్లను, బాలిస్టిక్ క్షిపణులను. నెక్స్ట్ 148. ప్రాజెక్ట్ కుష తొలి అభివృద్ధి పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసిన దేశం ఏది? ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి రష్యా, ఆప్షన్ సి భారత్, ఆప్షన్ డి ఫ్రాన్స్. దీర్ఘశ్రేణి గగనతల రక్షణ వ్యవస్థ అయిన ప్రాజెక్ట్ కుష తొలి అభివృద్ధి పరీక్షలను విజయవంతంగా చేసిన దేశం భారతదేశం. నెక్స్ట్ 149. ప్రాజెక్ట్ కుష ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆప్షన్ ఏ ఉపగ్రహ ప్రయోగం, గగనతల రక్షణ కల్పించటం. ఆప్షన్ ఏ దీర్ఘశ్రేణి వైమానిక ముప్పుల నుంచి గగనతలను రక్షించటం. ఆప్షన్ సి సముద్ర గస్తీ నిర్వహించటం, ఉపరితల రక్షణ కల్పించటం. ఆప్షన్ డి భూకంపాల పరిశీలన, ఉపరితల రక్షణ కల్పించటం. ఇది 150 కిలోమీటర్ల నుంచి 450 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం కలిగిన ప్రాజెక్ట్ కుష అనేది ఫైటర్ జెట్లు, డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణుల లాంటి విస్తృత శ్రేణి వైమానిక ముప్పులను ఎదుర్కొనే విధంగా దీన్ని రూపొందించారు. ఇది ఒక దీర్ఘ శ్రేణి వైమానిక ముప్పుల నుంచి గగనతలను రక్షించడం కోసం తయారు చేసినది ప్రాజెక్ట్ కుష. ఇంకా దీని గురించి ఆల్రెడీ మొత్తం చెప్పేసా కాబట్టి మళ్ళీ రివిజన్ అవసరం లేదు. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ 150. హై ఆల్టిట్యూడ్ సూడో శాటిలైట్ ఆవిష్కరణ ఏ తేదీన జరిగింది? అప్పుడు డేట్ చెప్పలేదండి. ఫస్ట్ హై ఆల్టిట్యూడ్ది రైజ్ అవన్నీ కదా సిఎస్ఐఆర్ దానికి సంబంధించి జూన్ 13, జూన్ 10, జూన్ 12, జూన్ 11. హై ఆల్టిట్యూడ్ సూడో శాటిలైట్ ను ఏ రోజున కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ప్రారంభించారు? ఆప్షన్ ఏ జూన్ 13న. ఓకేనండి, ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత ఇంపార్టెంటో ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకోసమే వాటిని మళ్ళీ ఒకసారి చెప్తున్నా. మనం చాలా వరకు క్షిపణులు, ఉపగ్రహాలు, నౌకలకు అని కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి ఒక చిన్న పాకెట్ లాంటిది నోట్స్లో పెట్టుకొని చక్కగా ఇవి ఉన్నాయి కదా, ఇవి సైడ్గా రాసుకొని మార్నింగ్ ఒకసారి, ఆఫ్టర్నూన్ ఒకసారి, 4కి ఒకసారి, మళ్ళీ నైట్ పడుకునే ముందు ఒక్కసారి అట్లా రివిజన్ చేసుకోండి. జస్ట్ లేకపోతే మీరు ఎప్పుడైనా ఎటైనా వెళ్ళే మీకు పనులు అవి ఉంటాయి కాబట్టి పని చేసేటప్పుడు కూడా అట్లా జస్ట్ ఊరికే మొబైల్ చూసుకోవటం కాకుండా అట్లా పాకెట్లో పెట్టుకొని చూస్తే మనకి ఎక్కువగా మైండ్ అనేది గుర్తుపెట్టుకుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్ చేయండి.